ఎస్ రాంబాబు చెప్పండి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? పూర్తిగా ఇప్పటికే అక్కడ సందర్శకులు బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతవరకు అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? అక్కడ నుండి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? బస్సులలో ఇక్కడికి మేడిగడ్డకైతే మరికొద్దిసేపట్లో చేరుకోబోతున్నారు. మేడిగడ్డలో కూడా ప్రధానంగా ఇప్పుడు మనం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ప్రధానంగా 20 నెంబర్ పిల్లర్ దగ్గర మనం చూస్తున్నాం. 20 నెంబర్ పిల్లర్ 21, 19, 18, 17, 16 ఈ గులాబీ జెండాలు ఇక్కడ పెట్టినటువంటి ఇది మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ కుంగిపోయినటువంటి క్రాక్స్ బ్లాక్స్ వచ్చినటువంటి పిల్లర్లు. వీటన్నిటికి సంబంధించిన ఇప్పటికి కూడా ఇక్కడ మార్క్స్ కూడా చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. ఈ మార్క్స్ కూడా చేయడం జరిగింది. ఈ మార్క్స్తో పాటుగా వీటిని ఇవి కుంగిపోయినటువంటి పిల్లర్స్ను ఇక్కడ పిల్లర్లు మనం చూస్తూ ఉంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ 20 నెంబర్ పిల్లర్ అయితే దాని కింద ఉన్నటువంటి ఇసుక మొత్తం కొట్టుకుపోవడం వలన సుమారుగా 5 ఫీట్ల లోతుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం చూస్తా ఉన్నాం 20 నెంబర్ పిల్లర్ నెంబర్ 20 ఇక్కడ చూసుకుంటే 5 ఫీట్ల లోతు వరకు కూడా ఈ యొక్క ఇది లోతుకు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మనగడకే ప్రమాదం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం ఇక్కడ కుంగినటువంటి పరిస్థితిని చూద్దాం. ఒకసారి బ్లాక్స్ ఇక్కడ చూసుకుంటే విజువల్స్ లో మనం చూసుకోవచ్చు. బ్లాక్స్ మనం స్పష్టంగా ఇక్కడ నుండి 20 నెంబర్ పిల్లర్ సంబంధించినటువంటి బ్లాక్స్ ను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు బ్లాక్స్ ఇక్కడ లోపల మార్కింగ్ చేసి అక్కడ ఎక్కడైతే కుంగిపోయినటువంటి పరిస్థితి ఉన్నదో అక్కడ మొత్తం కూడా బ్లాక్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మార్కింగ్ కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ ఇటు మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క 7వ నెంబర్ బ్లాక్ ఈ బ్లాక్ సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ పిల్లర్లన్నీ కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం అయితే ఇక్కడ దుర్వినియోగం తెలుస్తా ఉన్నది. ఇప్పటికే ఇటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా అనిల్ జైన్ నేతృత్వంలో ఇక్కడికి వచ్చిపోవడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా ఇప్పుడు విజిలెన్స్ అధికారులు కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. నివేదికలో కూడా ప్రధానంగా మనం అనేకమైనటువంటి కీలక అంశాలు చూసినాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం కుంగినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మార్కింగ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మొత్తం కూడా ఇది లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎత్తు కూడా చూసుకుంటే ఇక్కడ భారీగా